అమ్మా టీవీ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ డిఏ పాండు. ఈరోజు అనకాపల్లి జిల్లా రావకమ్మత మండలం గుమ్మాలపాడు గ్రామంలో శ్రీ శ్రీ భక్తాంజనేయ స్వామివారి 25వ వార్షికోత్సవ తీర్థమోత్సవ కార్యక్రమం అయితే మేము ముందు తీసుకురావడం జరిగింది. ఆలయ ధర్మకర్త కీర్తిశేషులు బంటు నారాయణమూర్తి గారు ఆలయ వ్యవస్థాపకులు మరైనా ప్రతిష్ఠించిన దగ్గర నుంచి ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా తీర్థమోత్సవం అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఈరోజు కీర్తిశేషులు అయినప్పటికీ మరి గ్రామస్తులందరూ కూడా ఈ యొక్క తీర్థమహోత్సవానికి ఎటువంటి ఆటంకం కలగకుండా ప్రతి సంవత్సరం కూడా కని విని ఎరగని రీతిలో ఈ యొక్క తీర్థమోత్సవాన్ని అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ రోజు ఈ యొక్క తీర్థమోత్సవం అయితే మాత్రం గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు, ప్రజలు, ఆలయ కమిటీ సభ్యులు అందరి ఆధ్వర్యంలో ఈ యొక్క తీర్థం అయితే మాత్రం చాలా ఘనంగా జరిగింది. మరి ఈరోజు స్వామివారి తీర్థమోత్సవం సందర్భంగా భారీ స్థాయిలో అన్నసమాధాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సాయంత్రం కోలాటం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ తీర్థమోత్సవం ఏ విధంగా జరిగింది ఏంటి అనేది ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం. ముందుగా మనం చూస్తున్నట్లయితే ఈరోజు శ్రీ 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 భక్తాంజనేయ స్వామివారి తీర్థమోత్సవ కార్యక్రమం అయితే మాత్రం గుమ్మాలపాడు గ్రామంలో ఘనంగా జరుగుతూ ఉంది. మరి బంటు నారాయణమూర్తి గారు కీర్తిశేషులు, అలాగే ఆలయ వ్యవస్థాపకులు, మరి మాజీ సర్పంచ్ గారు అయినా ఈ యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించిన దగ్గర నుంచి, దేవాలయం నిర్మించిన దగ్గర నుంచి ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా ఈ యొక్క తీర్థమోత్సవాన్ని అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి 25వ వార్షికోత్సవ కార్యక్రమం అయితే మాత్రం ఇవాళ గుమ్మాలపాడు గ్రామంలో ఘనంగా జరుగుతుంది. అయితే మరి సోమవారం ఉత్సవమూర్తిని ఊరేగింపు కార్యక్రమం కూడా ఇక్కడ మనం ఏర్పాటు చేయడం జరిగింది. మరి అది కూడా మీకు నేను స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. అలాగే దాదాపుగా 2000 మందికి అన్న సమాధాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులందరూ కూడా తరలి వచ్చి ఆ స్వామివారి ఆశీస్సులు తీసుకోవడంతో పాటు అన్నప్రసాదాన్ని అయితే స్వీకరించడం జరిగింది. మరి ఎంతో ఘనంగా అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి శ్రీ భక్తాంజనేయ స్వామివారి తీర్థమోత్సవ కార్యక్రమం మనం స్టెప్ బై స్టెప్ అంతా చూస్తూ ఉన్నాము. మరి ఇక్కడ వేరే వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి అంటే ఆలయ ధర్మకర్త వాళ్ళు చేస్తూ ఉండేవారు. మరి వాళ్ళకి మైలు కారణంగా ఈరోజు వేరొక ఇంటి నుంచి స్వామివారి ఉత్సవమూర్తిని ఊరేగించి గ్రామం మొత్తం ఊరేగించి స్వామివారి సన్నిధిలో తీసుకెళ్లి పూజా కార్యక్రమాలు అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది. అవన్నీ కూడా మీకు నేను స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. ఇక్కడ మరి సన్నాయి మేళం వాయిస్తున్నటువంటి వాళ్ళని కూడా మనం స్క్రీన్ పైన అయితే చూసుకోవచ్చు. ఈరోజు గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు, ప్రజలు, యూత్ కురవాళ్ళు అందరూ సహాయ సహకారాలతో, ముఖ్యంగా మహిళలందరూ కూడా వారి సహాయ సహకారం అందించి ఈ కార్యక్రమంలో పాల్గొని చేయడం జరిగింది. అదేవిధంగా మరి అన్న సమాధాన కార్యక్రమంలో గ్రామస్తులందరూ కూడా ఏకమై మరి అన్న సమాధాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మరి ఈ కార్యక్రమం ఏ విధంగా జరిగింది ఏంటనేది స్టెప్ బై స్టెప్ అంతా మనం చూద్దాం.
ఆంజనేయ వీర హనుమత వీర ఆంజనేయ వీర హనుమత వీర ఆంజనేయ వీర హనుమత వీర ఆంజనేయ వీర హనుమత వీర స్వామికి స్వామికి గ్రామ తిరువీధి మహోత్సవం ముగిసిన తర్వాత మరి ఆలయంలో పెట్టిన తర్వాత ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. అయితే కమిటీ పెద్దలు ఉన్నారు, తీర్థం గురించి మరికొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. గుమ్మలపాడు గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ 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 అభయాంజనేయ స్వామివారి 22వ వార్షిక మహోత్సవానికి ఇచ్చేసినటువంటి భక్తులకు, వివిధ గ్రామాల నుండి ఇచ్చేసినటువంటి ప్రజలకు 50 మందికి అందరికీ కూడా మేము శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ ఉత్సవం 1995లో మాజీ సర్పంచ్ బంటు నారాయణమూర్తి గారు ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఈ ప్రతిష్ఠించడానికి ప్రధాన కారణం గ్రామ పొలిమేరల్లో ఆంజనేయ స్వామి ఉండాలని ఆ రోజుల్లో ఒక గట్టి ఆధ్యాత్మికమైన నమ్మకం ఉండడంతో నారాయణమూర్తి గారు మరి ఈ తలంపు చేసి మన గ్రామానికి కూడా ఒక ఆంజనేయ స్వామి ఉండాలని, అలాగే పండితుల్ని పిలిపించి వేద పండితుల చేత అభయాంజనేయ స్వామి లేదంటే వీరాంజనేయ స్వామి అని రకరకాలుగా ఆలోచించి పలు విధాలుగా ఆలోచించి మన గ్రామానికి, చిన్న గ్రామానికి అభయాంజనేయ స్వామి అయితేనే మరి బాగుంటుందని తీర్మానించి గ్రామ ప్రజలందరూ కూడా మరి అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాన్ని చేశారు. అలాగే ఇన్ని సంవత్సరాల నుండి ఆయన సుమారు 12 సంవత్సరాలు సర్పంచ్గా ఉంటూ ఈ ఉత్సవాన్ని నడిపించారు. తర్వాత అలాగే మరి తర్వాత ఎవరైనా సర్పంచ్ అయినా కానీ గ్రామం అందరూ ఏకోన్ముఖులయ్యి మా గ్రామంలో ఉన్నటువంటి అన్ని పండుగలు కూడా రాజకీయాలకు అతీతంగా మరి ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా గ్రామ ప్రజలు ఆ రోజుల్లో ఎంతో సహాయ సహకారాలు ఇచ్చి ఆ రోజుల్లో సుమారు 10,000 నుంచి ఇంకా మించి కూడా మనకు ఆదాయం తక్కువ ఉన్నా సరే ఇక్కడ మనకు ఏదేమైనా గ్రామ పొలిమేరలో అభయాంజనేయ స్వామి ఉండాలని మరి తీర్మానించుకొని మరి అందరి సహాయ సహకారాలతో ఇది చేయడం జరిగింది. ఓకేనండి. మరి అలాగే చూసుకుంటే ఈరోజు మరి తీర్థమహోత్సవం అయితే మాత్రం చాలా ఘనంగా జరుగుతుంది. మరి దేవాలయం డెవలప్మెంట్ చేయడానికి అయితే సగం వర్క్ చేస్తుంది. మరి దాన్ని పూర్తి చేసే ఆలోచన ఏమైనా? తప్పకుండాను. దీనికి ఆల్రెడీ మరి టీటీడీ నుంచి దేవస్థానం నుంచి కొంత గ్రాంట్ మంజూరు అవడానికి సిద్ధంగా ఉంది. అలాగే గ్రామంలో యువకులందరూ కూడా ఈ అసంపూర్ణంగా ఉన్నటువంటి ఆలయ నిర్మాణానికి మరి అందరూ కూడా మరి చందాలు వేసుకొని బహుశా వచ్చే సంవత్సరం నాటికి ఇది సంపూర్ణంగా మంచి దేదీప్యమానంగా వెలిగేలాగా గుడి నిర్మాణం చేయడానికి ఇక్కడ మన గ్రామంలో ఉన్నటువంటి యువకులందరూ కూడా మరి సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే మరి ఈరోజు ఈ యొక్క తీర్థమహోత్సవం సందర్భంగా మరి భారీ స్థాయిలో అన్నసంబరాలు ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం పెడుతున్నారండి లేదా ఈ సంవత్సరం? ఇది ఎప్పుడూ కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ తీర్థ మహోత్సవ కార్యక్రమానికి తప్పనిసరిగా అన్న సమారాధన మాత్రం ఎప్పుడు జరుపుతూ ఉంటాం.
ఎందుకంటే అన్నిటికంటే గొప్పదానం అన్నదానం కాబట్టి ఈ అన్న సమారాధన కార్యక్రమాన్ని ఆయన స్ఫూర్తితో, ఆయన ఉన్నప్పుడు, ఆయన లేకపోయినప్పటికీ ఆయన స్ఫూర్తితో ఎప్పుడూ కూడా అన్న సమారాధన కార్యక్రమానికి ప్రజల సహాయ సహకారాలతో గ్రామ పెద్దలు, మహిళలు అందరూ సహాయ సహకారాలు అందజేసి మీరు చూస్తూ ఉన్నారు. మహిళలందరూ కూడా మిగతా గ్రామాల్లో అయితే ఏదో కూలీలు పెట్టి వంట చేయడం కానీ లేదంటే మిగతా కార్యక్రమాలు చేయడం కానీ ఉంటుంది. ఇక్కడ అలా కాదు. కుర్రాళ్ళు, యువకులు అందరూ కూడా, మహిళలు అందరూ కూడా సహాయ సహకారాలతో మేమే వండుకొని సమారాధన కార్యక్రమాన్ని జరుపుకుంటూ ఉంటాం. సుమారు 2000 మంది వరకు ఇక్కడ అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. తీర్థ మహోత్సవ కార్యక్రమం సందర్భంగా మా గ్రామంలో ఉన్నటువంటి కళాకారులు కోలాటం కార్యక్రమం సాయంత్రం ఉండడం జరుగుతుంది. అలాగే ముగ్గులు పోటీలు, ఇంకా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగేనండి, మరి ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు ఈ స్వామివారి తీర్థమోత్సవం సందర్భంగా మరి స్వామివారి తిరుపతి ఉత్సవం అంటే ఊరేగింపు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ప్రతి సంవత్సరం ఏర్పాటు చేస్తున్నారా లేదంటే ఈ సంవత్సరం? లేదు, ఎప్పుడు కూడా మేము ఈ ప్రతిష్ఠ జరిగిన దగ్గర నుంచి మొదటి వార్షికోత్సవం నుండి కూడా ధర్మకర్తృత్వం ఎవరైతే వహించారో వారు మరి స్వామివారిని పట్టుకొని గ్రామం అంతా తిరువీధుల్లో తిరగడం. ఎందుకంటే గ్రామంలో ఈ ఆంజనేయ స్వామి మా గ్రామం చుట్టూ ఆయన ఎప్పుడూ జగత్కర్తగా అంతా ఉన్నప్పటికీ మా తృప్తి కోసం ముసలోళ్ళు కానీ ఇంకా ఎవరైనా గ్రామస్తులు కానీ ఇంటి దగ్గర ఉండిపోయిన వాళ్ళు కూడా స్వామివారిని దర్శించుకోవాలనే ఉద్దేశంతో ఆయన ఆ రోజుల్లోనే ఒక మంచి నిర్ణయం తీసుకొని తిరువీధుల్లో స్వామివారి ఫోటో కొట్టుకొని ఊరేగించడం అనేది జరుగుతుంది. మరి ఇప్పటివరకు కమిటీ పెద్దల వాయిస్ అయితే విన్నాము. ఇప్పుడు పూజా కార్యక్రమాలు అయితే నిర్వహిస్తున్నారో అది ఒకసారి మనం విజువల్స్లో చూద్దాము. కార్యక్రమం అయిపోయిన తర్వాత అన్న సమారాధన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కవీశ్వరాయ నమః, మహాగాయాయ నమః, సర్వేన్నాయ నమః, ఉపేంద్రాయ నమః, ఓం హరే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీబ్రహ్మణే నమః, సోచ్చర శ్రీమద అభయాంజనేశ్వరం దేవతాభ్యో నమః. తీర్థం మహోత్సవసమయే అష్టోత్తరనామచనాంగ శౌర తమిళాంశాన్ సమర్పయామి. వెల్లువంచలి నగ్రాణి స్వామికి మొత్తం పట్టడం గంధేశ్వరే ఆగదేవానాం దోపో ఎంగదేగ్రీతాం సమయాంజనేయ సర్వజ్ఞ దోర్మాగ్రాపయామి సాక్షాత్ దశంద సిద్ధాగ్రప్యామి నవేకిమ్మ దోర్మాగ్రాపయామి.
నైవేద్యం పెట్టి ముందు నోట్లు పెట్టుకుని ఎవరు వేయకూడదు. మీ తమ్ముడిగా జీడిపోయి అమ్మా రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ నమః. ఈశ్వరోవాచ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే. అంత దూరం కుదిరి దుమ్మలపల్లి గ్రామంలో వెలిసినటువంటి భాస్కర నామదేశ్య శ్రీ 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 అభయాంజనేయ స్వామి వార్షికోత్సవం 25వ వార్షికోత్సవం అత్యంత వైభవంగా జరుగుతున్నది. ఉదయం 6 గంటల నుండి కూడా పూజా కార్యక్రమాలు జరుగుతున్నవి. అలాగే మధ్యాహ్నం 12 గంటల నుండి భారీ అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగినది. స్వామివారి తీర్థ ప్రసాదము స్వీకరించి ఇదే చూడండి. మైక్ వెలిగించిరా సీరా మైక్ ఎవరికి వెలిగించి కళ్ళపల్లి
25వ వార్షికోత్సవం మరి రోజు ఉదయం కూడా అత్యంత వైభవంగా జరుగుతుంది. మరి ఉదయం 6 గంటల నుండి పూజా కార్యక్రమాలు జరుగుతున్నవి. మరి అలాగే మధ్యాహ్నం 12 గంటల నుండి భారీ అంతర్గత కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామంలో ప్రజలందరూ కూడా ఎవరికి తొలత సహకారం వారి అందించి స్వామివారి చేత ప్రసాదములు స్వీకరించి స్వామివారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాం. మరి అలాగే మరి సాయంత్రం 6 గంటల నుండి మరి ముగ్గుల పోటీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆసక్తి ఉన్న పిల్లలందరూ కూడా ఈ యొక్క ముగ్గుల పోటీల్లో పాల్గొని ప్రతి ఒక్కరు కూడా ముగ్గుల పోటీలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. ఏడు తినిపిస్తానా మంచిదే మరి. మరి అలాగే ఈ యొక్క అనుసంధాన కార్యక్రమానికి ఖాళీ కోటేశ్వరం 200 రూపాయలు వేలను ఇచ్చారు. వారిని వారి కుటుంబాన్ని కూడా ఆ అభయ ఆంజనేయ స్వామి చల్లగా చూడాలని ప్రార్థిస్తున్నాం. వారిని వారి కుటుంబాన్ని కూడా ఆ అభయ ఆంజనేయ స్వామి చల్లగా చూడాలని ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క అనుసంధాన కార్యక్రమానికి బండి రామనాయుడు 200 రూపాయలు విరాళంగా ఇచ్చారు. వారిని వారి కుటుంబాన్ని కూడా ఆ అభయ ఆంజనేయ స్వామి చల్లగా చూడాలని ప్రార్థిస్తున్నాం. అమ్మా 12 గంటలకి అన్నసంతరణ కార్యక్రమం ప్రారంభించాలనుకుంటున్నాం. ఈ యొక్క అన్నసంతరణ కార్యక్రమానికి బంటు శ్రీనివాసరావు 200 రూపాయలు విరాళంగా ఇచ్చారు. వారిని వారి కుటుంబాన్ని కూడా ఆ అభయ ఆంజనేయ స్వామి చల్లగా రకరకాల వస్తువులన్నీ కూడా అందించడం జరుగుతుంది. ఆ యొక్క కుటుంబాలన్నీ కూడా ఆ అభయ ఆంజనేయ స్వామి చల్లగా చూడాలని ప్రార్థిస్తున్నాం. Bago. Ay, paiga. Bago. Porque
అన్న సరిగ్గా చూడండి. అయిపోయింది. ముద్ర తీసుకొస్తారు బోల్డ్ ఉంది తిని వాళ్ళకైతే కాగ్జాలు పులిహోర దగ్గరికి వెళ్ళండి. పులిహోర ముందు చూడండి. అమ్మా ఓయ్ ఓయ్ పిల్లలరా ఓయ్ గుజరాత్కి వస్తారా పిల్లలరా అందరు ఇక్కడికి రాజ్యానికి రండమ్మా.
ఏమ్మా అరే కూర్చున్నాడుకుంటారు మీరు అమ్మాయి తీసి అన్నసందర్భ కార్యక్రమం మీ అందరూ కూడా ఈ యొక్క అన్నసందర్భ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించారు. మరి యొక్క అన్నసందర్భ కార్యక్రమం ప్రారంభమవుతుందమ్మా. నడమా నడు నడు మాట్లాడద్దు. ఏసీలు గారు పట్టుకెళ్ళి తినడమ్మా. ప్రసాదం ఇది ప్రసాదం. పాపం పడద్దు. నడల నడల అందరికీ అందాలా. మీరందరూ అందించే సహకారం ఇక్కడ అన్నప్రసాదం జరుగుతుంది. ఎవరు కోపం పడద్దు తల్లి. ప్రతి ఒక్కరికి కూడా ప్రసాదం ఉంటుంది. ఒకరికల్లా ఒకరు రండి. అందరికీ సరిపోద్ది. బ్రహ్మాండ తయారు చేసాం. మీరు ఇచ్చిన సహకారంతో ఎక్కువగా తయారు చేసినాం కాబట్టి ఎవరు ఇబ్బంది పడద్దు. అందరికీ అందుతుంది. మనస్ఫూర్తిగా పోచేయండి. మీరు లైన్లో వెళ్ళండి అమ్మా. టీవీలో ఛానల్ వేస్తుంది చూడండి ఒకసారి. ఈ మొక్కలు ఒకసారి కనిపించండి. అలాగే మన రేపు వీధిలో వేద్దాం. వీధిలో ఏంటో ఇది టీవీని అందుకే తెస్తాడు. ఈ టీవీ ఛానల్ అమ్మ టీవీ ఛానల్ రేపు వీధిలో వేద్దాం. అక్కడే ఉంటుంది. మరి యొక్క అన్నపూర్ణ కార్యక్రమానికి సత్యారావు గారు టీచర్ ఈ యొక్క అన్నసందర్భ కార్యక్రమానికి బంధు సత్యారావు మాస్టర్ మరి 200 రూపాయలు విరాళం ఇచ్చాడు. వారిని వారి కుటుంబాన్ని కూడా అబ్బాయి అన్వేషణ చల్లగా చూడాలని ప్రార్థిస్తున్నాం. కాబట్టి ఎవరు ఇబ్బంది పడద్దు. ప్రతి ఒక్కరికి కూడా ప్రసాదం ఉంది. ఇబ్బంది పడకలే తల్లి. ఒక నెలగా ఒక ధీమాగా తినండి. హాయిగా తినండి. మీరు అందరూ అందించిన సహకారం యొక్క అనుసంధాన కార్యక్రమం. ఎవరు గుజరాత్ కాదు. ఎవరు ఇబ్బంది పడద్దు. మీరు కొంచెం కూడా టీవీ ఛానల్గా చక్కగా చూడదమ్మా. అన్నా నువ్వు ఇక్కడ రెడీ నిలబడు అమ్మా. సాయంత్రం అరటిపళ్ళు ఆడవారితో అరటిపళ్ళు ఆట ఆడిస్తాను. ప్రైజులు ఉంది. ఫస్ట్ ప్రైజ్ 500, రెండవ ప్రైజ్ 300, మూడవ ప్రైజ్ 100 రూపాయలు. ఆడవారితో అరటిపళ్ళు ఆట. మీరు పేర్లు ఇస్తే ఆ పేర్ల ప్రకారంగా రోజు పిలుచడం జరుగుతుంది. అమ్మా మీరు ఎన్ని ఆకులు పట్టినా సరే టీవీలో కనపడుతుంది. మట్టి గుర్తించుకో. అందుకే అక్కడ నిలబెట్టాం. మరి అది ముందే చెప్తాను మీకు. ముందే ఆ టీవీ ఛానల్ మొత్తం ఊరంతా చెప్పండి. ఆడవాళ్ళకి అరటిపళ్ళ ఆట. ఫస్ట్ ప్రైజ్ 500, రెండవ ప్రైజ్ 300, మూడవ ప్రైజ్ 100. మాకు పేర్లు ఇస్తే ఆ పేర్ల ప్రకారంగా కూడా సాయంత్రం ఆరించబడుతుంది. ఈ ఆడవాళ్ళకి అరటిపళ్ళ ఆట ఏడితే సాయంత్రం చూద్దరు కానీ చాలా బాగుంటుంది. చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఆడవాళ్ళకి అరటిపళ్ళ ఆట చూసారా బ్రహ్మాండంగా వస్తుంది. 500, 300, 200. మరి ఎవరు గెలుచుకుంటారో చూద్దాం. చెప్తాం గురుగారు మీరు అక్కడే ఉండండి. భోజనం చేసి కూడా మీరు ఇక్కడే ఉన్నారు చాలు. మా మైలు తీస్తే చాలు. ఇవాళ సహకారం వద్దని ఇవాళ జరుగుతుంది. అవునా? అది పేరు రాసిమంటారు. మీరు ఎవరి పేరు చెప్పండి. రాసుకుంటా. అమ్మ టీవీ ఛానల్ అలాగే మగవాళ్ళ కలిసి కూడా ఒకసారి అలా తిరిగి అమ్మ మగవాళ్ళ పక్క కూడా ఒకసారి అలా వెళ్ళొచ్చి ఖాళీ ఉండి వచ్చింది. మరి గుమ్మాల పరిగ్రామంలో వెలిసి ఉన్నటువంటి శ్రీ 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 అభయ ఆంజనేయ స్వామి 25వ వార్షికోత్సవంలో ఉదయం 6 గంటల నుండి పూజా కార్యక్రమాలు జరిగాయి. మరి ప్రజలందరూ సహాయ సహకారంతో మరి ఇప్పుడు అన్నసందర్భ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క ప్రసాదాన్ని అందించడం జరుగుతుంది. పోరాటం కూడా వేయించబడుతుంది. ఈ యొక్క కార్యక్రమాలు అందరూ కూడా పాల్గొని ఆ యొక్క కార్యక్రమాలు జయప్రదం చేస్తారని మరి వస్తున్నాం. అమ్మ మీరు ఆఖరి ఎక్కడ పడితే అక్కడ పని వద్దు. అక్కడ
మాల్పడినందుకు ఆకులు వెళ్ళాలి. ఎవరైనా పక్కన వచ్చినట్టు 50 రూపాయలు తీసుకెళ్తాం. ఎప్పుడు కూడా ఆకు తిన్నగా అమ్మ మహిళలందరూ ఇక్కడికి వచ్చారు తల్లి, ఆడవారందరూ ఇక్కడికి వచ్చేయాలి. ఆడవాళ్ళు ఫోటో మన బాధ వచ్చారు తల్లి, వెళ్ళమ్మా. మధ్యలో కూర్చోవాలి. ముందుకొచ్చిరా కొద్ది జరగదు తల్లి, పెట్టండి. అడిగితే తీసుకున్నారా? లేదు ఇంకా రాలేదు. మా గురువారి మీద ఏమ్మా నవ్వుతారు? అబ్బాయి ఆదివాసం చల్లగా చొరవ ప్రయత్నిస్తున్నా. ఆడవారు అందరికి వచ్చారు తల్లి, ఆడవారు ఇక్కడికి వచ్చేయండి. కాబట్టి కోరుకుంటూ తెచ్చారు గొప్ప సీను. ఆడవాళ్ళకి ఇక్కడ పెట్టుకుని ఇక్కడికి వచ్చి మనండి. ఆడవాళ్ళు ఇక్కడికి వచ్చి మనండి. ఆడవాళ్ళు ఇక్కడికి వచ్చి మనం చెప్తున్నాం. మీరు చెప్పింది ఆలకించండి. మీరు ఏంటయ్యా మీరు కోరుకుంటూ తెచ్చారా బాబు? ఆడవాళ్ళు ఇక్కడికి వచ్చేయండి. అక్కడ ఆడవాళ్ళు మగవాళ్ళు పెట్టండి. ఆడవాళ్ళు ఇక్కడ పంపించండి, వాళ్ళకి ఇబ్బంది పడరు. అమ్మా వచ్చిన వాళ్ళు భోజనం అయిన వాళ్ళు వచ్చిన వాళ్ళు చోటు పెట్టండి తల్లి. అమ్మా అక్కడ భోజనం అయిన వాళ్ళు వచ్చిన వాళ్ళకి చోటు పెట్టండి. బాబు రైస్ స్టేషన్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. రైస్ సాంబార్ నేసిన దగ్గర కూడా చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. ప్రతి ఒక్కరికి కూడా ప్రసాదం ఉండాలి, అది గుర్తుంచుకోండి. 3 గంటల వరకు కూడా భోజనం జరిగితే 3 గంటల వరకు కూడా అన్నం అందరికీ అందాలి. ఈ యొక్క ప్రసాదం వడ్డించిన వారందరూ కూడా కొద్ది జాగ్రత్తగా ఉండి అందరికీ ప్రసాదం అందించేలా చూడండి. అమ్మా భోజనం చేసిన వాళ్ళు కొద్ది పక్కకి వెళ్ళండి తల్లి. మీకు ఆకుల్లో పోయిన పెట్టుకున్న వాళ్ళు కొద్ది పక్కకు తప్పుకుంటే వచ్చే వాళ్ళకి చోటు పెట్టండి. అమ్మ అక్కడ అమ్మ టీవీ ఛానల్ తీయడం జరుగుతుంది. మీరు అందరూ కూడా టీవీ ఛానల్ గా చూడొచ్చు సరదాగా. కోతల సత్యనారాయణ ఈ యొక్క అన్నసంపద కార్యక్రమానికి 50 రూపాయలు విరాళంగా ఇచ్చారు. మరి వారిని వారి కుటుంబాన్ని కూడా ఆ అభయాన్ని చల్లగా చూడాలని ప్రార్థిస్తున్నాం. అచ్చిలేడు ఇక్కడ రావద్దు, అచ్చిలేడు మగల దగ్గర గెలుపు, నువ్వు మగల దగ్గర గెలుపు. యాడ అగోరి మగలు పక్కన పెడతాను. ఆడలు మేము దూరత ఎందుకు అక్కడికి గెలుపు. అమ్మా సాయంత్రం ముగ్గుల పోటీ అనంతరం ఆడవాళ్ళకి అరటిపళ్ళు ఆట 500 రూపాయలు బదులు ప్రైజ్. చెప్పండి అయితే అక్కడ మగవాళ్ళు పెట్టండి, ఆడవాళ్ళు పెట్టండి. పెట్టచ్చు
అమ్మా అలాగే ఒక అరగంట అయితే ఖాళీ అయిపోతుంది. అమ్మ వచ్చిన చోటు పెట్టండి, వచ్చిన చోటు పెట్టండి తల్లి. అమ్మ పక్కన జరగండి, అదే జరగదు కొద్దిగా. వడ్డించే వాళ్ళకి మనవి 3 గంటలు. చూశారు కదండి ఈ రోజు గుమ్మాలపాడులో జరిగినటువంటి శ్రీ భక్తాంజనేయ స్వామి వారి తీర్థ మహోత్సవం. మరి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అందరికీ నమస్కారం.